ఆత్మబంధువులారా, చాలా బాధాకరమైనటువంటి ఒక విషయం మీ ముందుకు తీసుకురావాలని నేను భావిస్తూ ఉన్నా. ఒక 2-3 రోజులుగా శ్రీ రామ్మోహన్ నాయుడు గారి మీద అనవసరమైనటువంటి వివాదం ఒకటి లేవదీసి రాద్ధాంతం చేస్తున్నారు. చెరువులు పొలవులుగా ఎవరికి ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. ఇప్పుడే నేను ఒక వీడియో చూశాను. ఇది చూసి నాకు చాలా బాధ అనిపించి ఆ వీడియో ఎవరు చేశారో ఆయనకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో మీకు చేస్తూ ఉన్నాను అని మీకు మనవి చేస్తున్నా. నేను మాట్లాడే ముందు ఆయన ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. ఆరాధిస్తారు. అయితే నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. తెలంగాణ కళాకారిణి మంగ్లీతో కలిసి ఆయన అరసవల్లి దేవస్థానంలో దర్శనం చేసుకున్నట్టుగా ఆయన ఎక్స్ లో కూడా పోస్ట్ చేశాడు అనుకోండి. కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ ఫోటో చూడటంతో రగిలిపోయింది, కాలిపోయింది. అందులో నేను కూడా ఒక్కండి. ఎందుకు చెప్తున్నానంటే, గతంలో వైఎస్ఆర్సీపీ నిరంకుశ పాలనలో శ్రీకాళహస్తి ఆలయంలో ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పూట ఆ గుడిలోకి ప్రవేశించి ఈవిడ ఒక వీడియో షూట్ చేసింది, ఒక పాటకు సంబంధించి. ఆ తర్వాత అది పెద్ద వివాదం అయింది. ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కొన్ని హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కాకపోతే అప్పుడు పాలిస్తుంది నిరంకుశుడు, మానవ రూప రాక్షసుడు కాబట్టి ఎవరు అతని నోటికి పోలేకపోయారు, అతన్ని ఎదిరించలేకపోయారు. మాలాంటి వాళ్ళు కూడా ఆ రోజు మేము భావించింది ఏంటంటే, మన మంచి ప్రభుత్వం, మన ప్రజాస్వామ్య విజయం వచ్చిన తర్వాత దేవుడు ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించవచ్చు అని మేము అనుకున్నాం. అయితే మన ప్రభుత్వం వచ్చినా కానీ ఆవిడ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పటి విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటారు దాదాపుగా. ఇక్కడ ఇంకా సంచలనమైనటువంటి విషయం, ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇంకా ఆమె ఎస్విబిసిలో సభ్యురాలుగా కొనసాగుతుంది. ప్రభుత్వం జీతభత్యాలు ఆమెకు అందజేస్తుంది. ఇది కొంచెం బాధాకరం. అయితే నేను రామ్మోహన్ నాయుడు గారిని కానీ, పార్టీని కానీ, లేకపోతే ప్రభుత్వాన్ని విన్నారు కదండి. ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాలిపోయేంత రామ్మోహన్ నాయుడు గారు ఏం చేశారో నాకు మాత్రం అర్థం కావడం లేదండి. మొట్టమొదటిసారి శ్రీకాకుళం జిల్లా రథసప్తమి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక రాష్ట్ర పండుగగా 3 రోజుల పాటు నిర్వహించుకోమని చెప్పిన కారణంగా జిల్లా యంత్రాంగం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక రకాల కార్యక్రమాల్ని రూపొందించి ఎంతో ఉత్సాహంతో సంబరంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు రూపొందించారు. ఇందులో కేంద్ర మంత్రి, శ్రీకాకుళం జిల్లా ముద్దుబిడ్డ, ఈరోజు భారతదేశానికే ముద్దుబిడ్డ అయినటువంటి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు, ఆయన పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఆయన చొరవతోనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం అయిందని చెప్పక తప్పదు. నిజానికి ఆయన ప్రోత్సాహంతో హెలికాప్టర్ రైడ్ కూడా శ్రీకాకుళంలో మొట్టమొదటిసారి నిర్వహించారు. అది జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ హెలికాప్టర్ని ఎక్కి తిరిగి శ్రీకాకుళం పైన ఎంతో ఆనందాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. సో ఇవన్నీ కూడా జరగడానికి కారణం రామ్మోహన్ నాయుడు గారే. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ టీడీపీ క్యాడరు వాళ్ళు ఈయనకి వ్యతిరేకంగా ఎందుకు పోస్టింగ్స్ చేస్తున్నారో ఇది నాకు మాత్రం అర్థం కావడం లేదండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, పార్టీ పట్ల వారికి ఉండేటువంటి వీరాభిమానాన్ని వ్యక్తం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ పోస్టులు పెడుతున్నారు అని నాకు ఉన్నటువంటి చిన్న జ్ఞానంకి నేను అర్థం చేసుకోగలుగుతున్నా. లేకుంటే పార్టీకి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు గారిని ఇది ఒక వివాదంలోకి లాగాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకంటే పార్టీ పట్ల అపారమైనటువంటి గౌరవం, నిబద్ధత, పార్టీ పట్ల అపారమైనటువంటి వీరాభిమానం ఎవరికి ఉంది అంటే రామ్మోహన్ నాయుడు గారికి ఉంది. ఈరోజు మాట్లాడే వాళ్ళంతా టీడీపీ
పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా అన్యాయమైన స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళెవరూ కనిపించలే. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చే లోపలికే వీళ్ళు ఏదంటే అది మాట్లాడుతున్నారు. నిజానికి టీడీపీ పార్టీ ప్రతిష్టను పెంచింది, పార్టీని జిల్లాలో బలోపేతం చేసింది శ్రీ రామ్మోహన్ నాయుడు గారు అని చెప్పక తప్పదు. అంతేకాదు ఆయన అజాత శత్రువు, ఎవరిని నొప్పించరు, ఒక మాట అనరు, అందరి గుండెల్లో గూడు కట్టుకొని వెళ్ళేటువంటి ఒక మహా గొప్ప నాయకుడు రామ్మోహన్ నాయుడు గారు. అందువలన ఆయన చేసిన ఏ పనిలో కూడా కించిత్ తప్పు కూడా దోషం కూడా దొర్లే అవకాశం లేనే లేదు. నిజానికి ఆధ్యాత్మికవేత్తలు, కళాకారులు, కవులు, పండితులు ఇలాంటి వారందరూ కూడా పార్టీకి అతీతులు, పార్టీతో వాళ్ళకి ఎలాంటి సంబంధమో ఉండదు. అందువల్ల పార్టీ నాయకులే అయినప్పటికీ వారిని గౌరవించడంలో లేదా వారి కార్యక్రమాల్లో పాల్గొనడంలో పార్టీని తీసుకెళ్లి వారితో జత చేయడానికి వీలు లేనే లేదు. ఆ విధంగానే రామ్మోహన్ నాయుడు గారు మంగ్లీని ఒక కళాకారిణిగానే గుర్తించారు. ఆమె శ్రీకాకుళం జిల్లాకి వచ్చి అశేష జనాన్ని ఆమె అలరించడంతో సంతోషించినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఆమెని గౌరవించారు. ఆమెతో కొంత సమయం కేటాయించి ఆమె గురించి చెప్పారు. అయితే ఆమె స్వయంగా ఆయనతో దర్శనానికి వస్తాను అని చెప్పిన కారణంగా కాదనలేక తనతో పాటు దైవ దర్శనానికి ఆమెని అనుమతించారు, తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏ రకమైనటువంటి వ్యవహారం లేకుండా ఆ పాటికి ఆమె వెళ్ళిపోయింది. దీన్ని ఇంతగా విమర్శించాల్సినటువంటి అవసరం లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆమె తెలంగాణ బిడ్డ అయినప్పటికీ కూడా ఇక్కడికి పిలిచారు కాబట్టి మన గౌరవంగా ఆమెను సాగనంపాలి కాబట్టి ఆమె అడిగినటువంటి ఒక చిన్న అభ్యర్థాన్ని ఆయన తిరస్కరించలేక ఆమోదించారు. దేవదర్శనానికి తీసుకెళ్లి ఆమెను పంపించారు. అంత మాత్రం చేత ఆయన చేసినటువంటి దోషం ఏమిటో, తప్పు ఏమిటో అది మాత్రం ఎవరికి అవగతం కాదని నేను అభిప్రాయపడుతున్నాను. నిజానికి మంగ్లీ అనే ఆమె నేపథ్య గాయనో లేకపోతే ఇంకేమైనా పాటలు పాడేటువంటి ఆమె లేదా సినిమా నేపథ్య గాయనో నాకు తెలియదు. కానీ ఆమె కిందటి శివరాత్రి నాడు మనకు సద్గురువుగా పేరెన్నికైనటువంటి జగ్గి వాసుదేవ్ గారి ఆశ్రమంలో ఆమె కార్యక్రమం ఇస్తే ఆయన ఆమెను ఎంతో గౌరవించారు. ఆమెతో పాటు ఆయన ఆడారు, పాడారు. దీన్ని ఎవరు దోషంగా తీసుకోలేదు, ఎవరు దీన్ని తప్పు పట్టలేదు. అయితే రామ్మోహన్ నాయుడు గారు ఆయన పార్టీకి ఏమైనా ఎప్పుడైనా అవిధేయతగా ప్రకటించిన సందర్భం ఏమైనా ఉందా, అధికారం కోసం ప్రాగులనేటువంటి సందర్భం ఏమైనా ఉందా అని ఆలోచిస్తే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడి ఆయన ఎంత శ్రమపడి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క టీడీపీని ఆయన బలోపేతం చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే. అందువల్ల ఏదో కాకతాళీయంగా జరిగిన ఒక చిన్న సంఘటనని గోరంత కొండంతలు చేసి ఇంత పెద్దదిగా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడడం అంత మంచిది కాదు. నేను ఒకే విషయం చెప్పదలుచుకున్నా, ఆయనకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారు పార్టీ అభిమానులు కారు, పార్టీ వ్యతిరేకులు. అంతేకాదు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినటువంటి ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఒక మాట అన్నారు, మంగ్లీ ఎస్వీబీసీ ఛానల్లో ఇంకా జీతభత్యాలు తీసుకుంటూ ఉంది, ఆమె ఇంకా అధికారంలో కొనసాగుతుందని. ఆ అధికారంలో ఆమెను కొనసాగించింది ఎవరు? దీంట్లో రామ్మోహన్ నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? పార్టీ పెద్దలు ఉన్నారు కదా, మీరు అభిమానులే కదా, ఎందుకు ఆమె తొలగించలేకపోయారు? కాబట్టి కొన్ని యథాతథంగా కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత దాన్ని పనిగట్టుకొని వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం అనేటువంటిది అంత మంచి పని కాదండి. ఇకనైనా శ్రీ రామ్మోహన్ నాయుడు గారి యొక్క మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని గుర్తించి ఇంతటితో ఈ వివాదానికి స్వస్తి చెబితే అది మీకే పరువుకి మీ మర్యాదకి మంచిది అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ.